హాయ్ బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐమ్ కళ్యాణి. వెల్కమ్ టు ఫన్ బ్లాగ్. మా ఇంటి దగ్గర 1.5 month వరకు జాతర అవుతుందని చెప్పాను కదండి. ఆ జాతరలో వ్లాగే ఇదన్నమాట. అక్కడ ఏమేమి ఉన్నాయి, ఎంత ప్రైజెస్ ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా లైట్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే జాతరకి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. నేను, మా మమ్మీ, అలాగే మ్యాంగో ముగ్గురం వెళ్తున్నాము. మ్యాంగో ఇవాళ బయటకు వెళ్తుంటే ఇది తీసుకొచ్చిందండి. ఏంటమ్మా ఇది అని అడిగితే ఓపెన్ చేసి చూపిస్తుంది అనమాట. సో ఈ స్టిక్కర్ ప్యాకెట్ అయితే తను ఇవాళ తెచ్చుకుంటుంది. టాయ్ లాగా అనమాట. ఏదో ఒకటి చేతిలో పట్టుకొని బయటకు వెళ్ళడం అలవాటు మ్యాంగోకి. అలాగే ఇవాళ తెచ్చుకుంది. ఇంకోండి జాతర అయితే ఈ రైట్ సైడ్ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ చాలా ఎక్కువ షాప్స్ ఉంటాయండి. అండ్ ఇవాళే ఫస్ట్ డే కాబట్టి ఎక్కువ షాప్స్ అయితే ఓపెన్ చేయలేదండి. ఇంకా మ్యాంగోని అర్జెంటుగా బయటికి తీసుకెళ్ళాలనేసి బాగా గొడవ చేస్తుందండి ఇవన్నీ చూసేసి. సో ఇంకా తప్పక బయలుదేరాము. ఇప్పుడు టైం అరౌండ్ 7:30 అలా అవుతుందండి. ఇంకా ఫస్ట్ అయితే పిల్లలవి ఇవన్నీ ఉన్నాయి. జెయింట్ వీల్, ఇలా బైక్స్, కార్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మ్యాంగో అయితే అన్నీ ఎక్కుతాను, అన్నీ కావాలి అని అయితే అల్లరి చేయదండి. ఒకటే కొనుక్కుంటుంది. అలాగే వీటిలో ఏదైనా ఒకటైతే ఎక్కిస్తానని నేను తనతో చెప్పానన్నమాట. తనకి వీటన్నిటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదండి. ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ భయం అనమాట. సో ఇదైతే ఎక్కిస్తున్నాను ఫస్ట్ కారు. తను ఇది అడిగింది. టికెట్ అయితే 40 రూపీస్ అండి. ఇంతకుముందు 20 ఉండేది అనుకుంటా. ఒకటే ఇయర్లో 40 రూపీస్ చేసేసారు. అంటే 20 రూపీస్ పెంచేశారు. అక్కడున్న ఏ గేమ్స్ ఆడినా కానీ 40 రూపీసే. సో ఇంకా ఎక్కింది, బాగానే ఉంది, జాగ్రత్తలు చెప్తుంది. అమ్మమ్మ బాయ్ ఉంటా అన్నట్లుగా. ఇంకా నాకైతే ఇది చాలా ఇష్టం అండి. అందరూ ఒకటే ఏజ్ వాళ్ళు ఎక్కారు, భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చిన్నపిల్లలకి జెయింట్ వీల్ ఇలా బాగున్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఇంకా వేరే ఎక్కడైనా కానీ ఎగ్జిబిషన్స్లో 70, 100 అలా ఉంటాయండి. ఇక్కడ మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్. అలాగే చాలాసేపు తిప్పాడండి అతను. ఆల్మోస్ట్ 15 minutes వరకు తిప్పినట్టున్నాడు. మ్యాంగో మాత్రం బాగానే ఎంజాయ్ చేసింది. 40 రూపీసే కదండి, రీజనబుల్ ప్రైస్ అనేసి చాలా వరకు పిల్లలందరినీ కూడా ఎక్కిస్తున్నారు. ఇంక ఇవాళ ఫస్ట్ డే కాబట్టి జనం కూడా తక్కువగానే ఉన్నారని చెప్పాలి. ఇంక ఇప్పుడైతే మ్యాంగోని దిగమని చెప్తున్నానండి. తను మాత్రం అస్సలు భయపడకుండా బాగానే తిరిగిందండి. అంటే తను తిప్పే అతను ఉంటాడు కదండి, అతను బాగానే ఫాస్ట్గా తిప్పాడు. అయినా కానీ బాగా ధైర్యంగా కూర్చుంది. సో పెద్ద అవుతుంది కదా. అండ్ స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి అయితే కొంచెం ధైర్యం వచ్చిందనే చెప్పాలి. ఇంతకుముందు అయితే ఎవరేమన్నా కానీ గట్టిగా బెదిరించినా కానీ ఏడ్చేసేదన్నమాట వెంటనే. ఇంకా కార్ దిగేశాక ఇటు సైడ్ అయితే తీసుకొచ్చానండి. కాసేపు ఇక్కడ కూర్చోబెట్టి అంతా కూడా చూపిస్తున్నాను. తనేమీ అడగలేదు నేను అది ఎక్కుతాను ఇది ఎక్కుతాను అనేసి. సో అందరినీ చూస్తూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే అక్కడ గేమ్స్ అవన్నీ కూడా చూసేసి ఇంకా షాపింగ్కి స్టార్ట్ అయిపోయాము. ఈ గేమ్స్ అన్నీ కూడా ఒక లెఫ్ట్ సైడ్కి ఉంటాయండి. ఇంకా బయటకు వచ్చిన వెంటనే ఇలా షాప్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ స్నాక్స్, బజ్జీలు అయితే చాలా షాప్స్ ఉన్నాయి. పానీపూరి, ఐస్ క్రీమ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇంక ఇప్పుడు మేమైతే ఇక్కడ ఎదురుగా ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ ఈ ఫ్లవర్స్ తోటి షాపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనేసి మంచి శకునం లాగా ఈ ఫ్లవర్స్ అయితే కొందామని వచ్చామండి. చాలా ఉన్నాయి అక్కడ. అండ్ ఎప్పుడు కూడా ఇతని దగ్గర తీసుకుంటాము. సో ఇప్పుడైతే ఈ పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. అతను చెప్పడం అయితే 280 or 250 చెప్పినట్టున్నాడండి. ఇంకా నేను 220 అని 230 అని అలాగ లాస్ట్కి 200 వరకు డ్రాగ్ చేసుకొచ్చాను అనమాట. సో ఫైనల్గా 200కి ఇచ్చేసాడు. అండ్ ఇవాళ ఫస్ట్ డే కదా, బోనీ అవ్వలేదమ్మా అది ఇది అంటుంటే ఇంకా 200కి తీసేసుకున్నాను. ఇంక ఇక్కడ జాతరలో అయితే ఇలాంటివి గిన్నెలు, బాక్సులు ఇలాంటివి అయితే చెప్పలేనన్ని ఉన్నాయండి. ఇంక ఇవేమో బ్యాంగిల్స్ 40 రూపీస్, అలాగే 100 రూపీస్ అంట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి, హ్యాండ్మేడ్వి చాలా బాగున్నాయి. నేనైతే వీటికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను, కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ట్రై చేయండి. వాళ్ళు చాలా వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. అలాగే ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి. చాలా డిజైన్స్, చాలా కలర్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్, కుర్తీస్
అండ్ ఇవేమో టాయ్స్, ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్, ఇవి కప్స్ హాఫ్ డజన్ 60 రూపీస్ అనుకుంటా. ఇంక ఇవేమో కొండపల్లి బొమ్మలు, అలాగే మట్టితో చేసిన బొమ్మలు ఉంటాయి కదా అది. అందరేమో ఆ బొమ్మలు ఈ బొమ్మలు కొనుక్కుంటుంటే మ్యాంగోనేమో ఇక్కడ ఇన్ని ఉండగా ఈ లైట్స్ వచ్చేది ఒకటి ఉంది చూడండి, ల్యాంప్ లాగా, ఇదైతే సెలెక్ట్ చేసుకుంది, నాకు అదే కావాలనేసి అంటుంటే ఇంకేం చేస్తాము తీసేసుకున్నాము. ఇది బ్యాటరీస్తో పనిచేస్తుందంట, సో తనకి నచ్చింది. అది తను 170 ఏమో చెప్పినట్టున్నాడండి. ఇంకా లాస్ట్కి నేను అటు ఇటు చేసి 100కి తీసుకున్నాను. ఇంకెక్కడికి వెళ్ళినా ఆకలి మాత్రం రెడీగా ఉంటుంది కదండి. అండ్ జంక్ ఫుడ్ అంటే మనకి బీభత్సంగా ఇష్టం అనమాట. సో ఇవైతే తీసుకున్నాము. ఇది నా ఫేవరెట్. ఎక్కువగా తిననులేండి, ఎప్పుడో ఒకసారి, వారానికి ఒక్కసారి జంక్ ఫుడ్ తింటాను. బర్గర్స్ అయినా శాండ్విచ్ అయినా ఇలాంటివి ఏవైనా కానీ, అది కూడా పాసిబుల్ అయితేనే తింటాను. ఇంక ఇవాళ అయితే అవి తీసుకున్నాము. అండ్ తర్వాత ఇక్కడ స్టీల్ షాప్ ఉందండి, అక్కడికి వచ్చాము. ఒక క్యాస్ట్ ఐరన్ది పొంగనాలది తీసుకుంది, అలాగే మా మమ్మీ కళాయి కూడా తీసుకుంది. ఇంకా అవన్నీ కూడా తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. క్యాస్ట్ ఐరన్ది తవా వచ్చేసి పొంగనాలది 170 తీసుకున్నాడండి. బయట అయితే మనకి 300 వరకు ఉంటుంది అనుకుంటున్నాను నేను. అలాగే కళాయి ఏమో 100 రూపీస్కి మీడియం సైజ్ది ఉందండి, 170కి పెద్దది ఉంది. సో మీడియం సైజ్ది తీసుకున్నాము, ఐరన్ది, బాగుంది. అండ్ తర్వాత ఇక్కడ ఇలా బొమ్మలు ఉన్నాయండి, చెక్కతో చేసినవి, చాలా బాగున్నాయి కదా. అండ్ నేనైతే సంక్రాంతికి బొమ్మల కొలువు చేస్తాను. సో అప్పటి కోసం అయితే 2 బొమ్మలు అయితే ఎప్పుడు తీసుకుంటానండి, 2 రకాలు. సో నేనైతే ఇవి తీసుకున్నానండి, కలర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను 2. తను చెప్పడం అయితే ఆంటీ ఉన్నారు, 500 చెప్పారు. నేను 250కి బార్గెనింగ్ చేశానండి, ఒకటే చెప్పాను రేటు. ఇంకా తను తీసుకోమ్మా బౌని కదా పర్లేదు అనేసి అంది. సో తనకు పడుతుందో లేదో నాకు తెలీదు, ప్రైస్ ఎక్కువ అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నాకైతే రీజనబుల్ అనిపించింది అండ్ చాలా బాగున్నాయి. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ బొమ్మలు క్లియర్గా, ఈ వీడియోలో అయితే చూపించట్లేదు. ఇంక ఇప్పుడైతే అవి తీసేసుకొని ఇంటికి వచ్చేస్తున్నామండి. ఇంకా ఇంటికి వచ్చేసాక అసలు ఏమేమి తీసుకున్నామో ఏంటో ఫస్ట్ అయితే ఓపెన్ చేయాలి కదా. మ్యాంగో మాత్రం ఇది ఓపెన్ చేసేసింది, ఇది తనకి బాగా నచ్చింది. ఏదైనా కానీ ఒక్కరోజు మూర్ఖమే అనమాట. సో ఇందులో మళ్ళీ దాంట్లో థీమ్స్ కూడా ఉన్నాయి, కలర్స్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో వర్త్ అనిపించింది నాకు కూడా. బెలూన్సే 120, 130 ఉంటున్నాయి కదండి, సో దీనికి పెట్టొచ్చు అనిపించింది నాకైతే. సో ఇంకా ఇంటికి వచ్చేసరికి 8:30, 8:45 అలా అవుతుందండి. సో అప్పుడు స్వామివారిది ఊరేగింపు తీసుకెళ్తున్నారు. మధ్యాహ్నము అలాగే సాయంత్రం 2 పూట్ల ఊరేగింపు అయితే చేస్తారండి. అసలు ఈ జాతర ఏంటి, ఎందుకు ఇన్ని రోజులు ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను కనుక్కొని నెక్స్ట్ వీడియోలో మీకైతే డెఫినెట్గా చెప్తానండి. అన్ని విషయాలు కూడా నాకు కూడా అంతగా తెలియదు. సో నేను కూడా కనుక్కొని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జాతర అయితే అల్వాల్లో జరుగుతుందండి, సంక్రాంతి అయిపోయే వరకు కూడా ఉంటుంది, ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇవాళ మా వారు కొంచెం ఎర్లీగా వచ్చారు, 9 అలా అవుతుందండి టైము. టెంపుల్ క్లోజ్ అవుతుందేమో అనేసి ఫాస్ట్గా వెళ్తున్నాము. ఊరేగింపు ఇప్పుడే వెళ్ళింది కదా, మళ్ళీ వచ్చే వరకు ఉంటుంది అనేసి చెప్పారు. సో అందుకే టెంపుల్కి అయితే వస్తున్నాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి, మా ఇంటికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇంకా జాతర అవుతుంది కదండి, అందుకే టెంపుల్ అంతా కూడా బాగా డెకరేట్ చేశారు, లైటింగ్స్ అవన్నీ పెట్టి. అండ్ లోపల కూడా ఏంటో వర్క్ అవుతుంది, బండలు అవి తీసేసి మళ్ళీ కొత్తవి రీప్లేస్ చేస్తున్నారు. సో టెంపుల్ అంతా కూడా హడావిడిగా ఉంది. ఇంకా సంక్రాంతి వరకు అన్నీ కూడా రెడీ చేసేస్తారనుకుంటా. అండ్ ఇక్కడ లేక్ కూడా ఉందండి చిన్నది, అప్పుడప్పుడు మేము వచ్చినప్పుడు దాంట్లో ఫిషెస్, టాటాయిస్లు అలాంటివి ఉంటాయి. సో మ్యాంగో అయితే చూస్తుంది. ఇంకా లోపలైతే నేను వీడియో తీయలేదండి, మంచిగా దర్శనం చేసుకున్నాము, అర్చన చేపించేసుకొని. ఇంకా తర్వాత అయితే బయట మేము డిన్నర్కి వచ్చామండి. నేను ఇవాళ డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు, బయటికి వెళ్ళాను కదా. సో ఇంకా లేట్ అయిపోయింది అనేసి మా వారైతే ఇక్కడికి తీసుకొచ్చారు, బాబాయ్ హోటల్. ఇది నేనే ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నానేమో ఈ హోటల్ని అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది, నేనే అడ్వర్టైజ్ చేస్తున్నానేమో అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నా ఫేవరెట్ హోటల్ అయితే బాబాయ్ హోటలే అండి, కానీ ఎక్కువగా వస్తూ ఉంటాం కదా, సో బోర్ కొట్టేసింది. ఎక్కడికైనా వెళ్దాం అనేసి అంటే పక్కనే ఇలాగ చింతామణి టిఫిన్స్ అనేసి ఉంది. సో
ట్రై చేద్దాం అనేసి అయితే వచ్చాము. బాబాయ్ హోటల్కి వెళ్ళకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉందండి. అక్కడ పెద్ద లైన్ కూడా ఉంది. సో అందుకే ఇటు పక్కకు వచ్చేసాము. ఇక్కడ బయట యాంబియన్స్ అదంతా కూడా చాలా బాగుంది. అండ్ లోపల కూడా ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. ఇంక ఇవాళ డిన్నర్ కూడా చాలా లైట్గా తిందాము అనేసి డిసైడ్ అయ్యాము. సో మేమైతే ఇడ్లీ అలాగే పూరి ఆర్డర్ చేసాము. 2 ప్లేట్సే చెప్పామండి. పూరి బాగుంటుందేమో అనిపించింది. వాళ్ళు చెప్పారనమాట కర్రీ అది బాగుంటుంది మేడం అనేసి. అందుకే మేమైతే ట్రై చేస్తున్నాము. అండ్ ఇడ్లీలు పూరి ఈ 2 ప్లేట్సే మాకైతే సరిపోయాయండి. ఇడ్లీలేమో 4 వరకు ఇచ్చారు. అండ్ సైజ్ కూడా బాగానే పెద్దగా ఉన్నాయి. 3 ఇచ్చినట్టున్నారు. ఇంకా పూరీలేమో చాలా పెద్దగా ఉన్నాయండి. ఒక్కొక్కటి నా అంత సైజు ఉంది. బాగా తినే వాళ్ళైతే ఈ 2 పూరీలు ఈ ఒక్క ప్లేట్తో సరిపెట్టేసుకుంటారు, అంత పెద్దగా ఉన్నాయి. అండ్ కర్రీ కూడా మనకి బేసన్ కర్రీ కాకుండా ఇలా చనా కర్రీ ఇచ్చారు. సో నాకైతే బాగా నచ్చింది. ఇక్కడైతే స్పెషల్గా నాన్ వెజ్ కర్రీస్ తోటి టిఫిన్ సర్వ్ చేస్తున్నారండి. ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళైతే ఇక్కడికి హ్యాపీగా వచ్చేయచ్చు. క్వాలిటీ బాగుంది అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్. ఇంకా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.